మోలుల సంఖ్య ఏ విధంగా లెక్కిస్తాము? మోలుల సంఖ్య లెక్కించడానికి ఒక ఫార్ములా, వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్, రైట్? అదేవిధంగా ఎస్టిపి వద్ద వాయువు ఆక్రమించే ఘనపరిమాణం లీటర్లలో బై 22.4 లీటర్స్. నెక్స్ట్ మూడో ఫార్ములా ఏంటంటే అవగడ్రో సంఖ్య 6.023 ఇంటూ 10 పవర్ 23 బై సారీ ప్రాబ్లంలో ఇచ్చిన అణువుల సంఖ్య బై అవగడ్రో నంబర్ 6.023 ఇంటూ 10 పవర్ 23, రైట్ నాన్న? సో ఈ ఫార్ములా తోటి మనం మూల సంఖ్యని కనుక్కుంటాం. నెక్స్ట్ వాయు ఘన పరిమాణము. వాయువు ఆక్రమించే ఘన పరిమాణము దేనిపై ఆధారపడి ఉంటుంది? ఒకటి ఉష్ణోగ్రత, రెండవది పీడనము, రైట్? మూడవది ద్రవ్యరాశి. వాల్యూమ్ డిపెండ్స్ ఆన్ వాల్యూమ్ ఆఫ్ ఎ గ్యాస్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్, ప్రెషర్ అండ్ మాస్. యూనిట్స్ ఆఫ్ వాల్యూమ్. Units are cubic centimeters. This is CGS system. CGS system. Next, decimeter cube, right? Another one is meter cube. This is SI system of unit. Next one is milliliter. Next one is liter, right? Now remember the conversions. ఈ కన్వర్షన్స్ గుర్తుపెట్టుకోండి అమ్మా. 1 మీటర్ క్యూబ్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 10 పవర్ 3 డెసిమీటర్ క్యూబ్ నాన్న. 1 మీటర్ క్యూబ్ ఈస్ ఈక్వల్స్ టు 10 పవర్ 3 డెసిమీటర్ క్యూబ్. నౌ 1 డెసిమీటర్ క్యూబ్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 1 లీటర్ ఆర్ 1000 cc, రైట్? నెక్స్ట్ 1 మీటర్ క్యూబ్. 1 meter cube it is equals to 10 pawar 3 decimeter cube, or 1 meter cube equals to 10 pawar 6 centimeter cube, right? Copy చేసుకున్నాం. నెక్స్ట్ ఎస్టిపి వద్ద 22.4 లీటర్ల ఘనపరిమాణం గల వాయువు ఆక్రమించే ద్రవ్యరాశి. ఎస్టిపి వద్ద 22.4 లీటర్ల ఘనపరిమాణం గల వాయువు ఆక్రమించే ద్రవ్యరాశి దాని అనుభారానికి సమానము. The mass of 22.4 liters of a gas at STP is equals to molecular weight or gram molecular weight, right now? Next, the mass of a gas of 11.2 liters at STP is its density. 11.2 liters is half of the 22.4 liters. So molecular weight by half, that gives us density, right? Or we can say vapor density. Right? Vapor density. Okay. Copy it, Nana.
నెక్స్ట్ ప్రెషర్. Force per unit area. Pressure is force per unit area. So force by area. రైట్ అన్న. ఇక్కడ యూనిట్స్ ఇంపార్టెంట్. ప్రెషర్ యూనిట్స్ ఏమిటంటే పాస్కల్. రైట్. పాస్కల్ లేదా దీన్ని న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి డైన్స్ పర్ సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ బార్. నెక్స్ట్ టార్. నెక్స్ట్ సెంటీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ. నెక్స్ట్ millimeters of mercury. Next atmospheres. ఈ విధంగా యూనిట్స్. రైట్. దీని కన్వర్షన్ 1 atmosphere it is equals to 760 millimeters of mercury. Right. It is equals to 760 tar. It is equals to 76 centimeters of mercury. Next, it is equals to 1.0133 into 10 power 5 Newton per meter square. It is equals to 1.0133 into 10 power 6 dynes per centimeter square. It is equals to 101.33 kilopascal. It is equals to 1.0133 bar. Right. Next, temperature. ఉష్ణోగ్రత. Temperature units degree Celsius, Kelvin and Fahrenheit. Right. So degree Celsius plus 273 it is equals to Kelvin. Right. Next, ఇక్కడ important point. 0 Kelvin ఉష్ణోగ్రత వద్ద at 0 Kelvin temperature, volume of a gas is 0. Velocity and kinetic energy of gas molecules is 0. At 0 Kelvin, mass is not affected. Right? Velocity of atomic electrons not affected. రైట్ అన్న. 0 కెల్విన్ ఉష్ణోగ్రత వద్ద వాయు ఘన పరిమాణము 0, వేగము మరియు అణువుల వేగము మరియు గతిశక్తి 0, ద్రవ్యరాశి ప్రభావితం కాదు, పరమాణు ఎలక్ట్రాన్లు వేగము ప్రభావితము కాదు. రైట్ నాన్న. ఇది కాపీ చేసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకోండమ్మా. నెక్స్ట్, వాయు నియమాలు. ఈ వాయు నియమాలను చెప్పుకునే అంటే ఇండివిజువల్గా బాయిల్ నియమము, చార్లెస్ నియమము, అవగడ్రో నియమము, గెలుసాక్ నియమము ఇలా చెప్పుకునే బదులు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ పివి ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఆర్టీ నాన్న. రైట్. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. పివి ఈజ్ ఈక్వల్స్ ఎన్ఆర్టీ, దీన్నే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అంటాము. రైట్. దీని నుండి బాయిల్, చార్లెస్, అవగడ్రో, గెలుసాక్ నియమాలను ప్రతిపాదించవచ్చు. ఇక్కడ
పివి ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఆర్టీలో ఆర్ అనేది స్థిరాంకము. ఆర్ స్థిరాంకం అయితే పివి బై ఎన్టీ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు ఆర్, రైట్. దీన్ని రెండు కండిషన్స్కు అప్లై చేస్తే P1 V1 by N1 T1 it is equals to P2 V2 by N2 T2, రైట్ నాన్న. ఇప్పుడు ఈ ఫార్ములా నుంచి మనం అన్ని ప్రాబ్లమ్స్ బాయిల్, చార్లెస్, అవగడ్రో, గెలుసాక్ ఈ నియమాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేయొచ్చు. ఎలా? బాయిల్ నియమంలో ఉష్ణోగ్రత స్థిరము, ద్రవ్యరాశి స్థిరము. ఉష్ణోగ్రత, ద్రవ్యరాశి స్థిరం. ద్రవ్యరాశిని మూల సంఖ్య మార్చుకుందాం. ఈ రెండు ధర్మాలు స్థిరం నాన్న. అప్పుడు ఏమవుతుంది? P1 V1 P2 V2. ఇది బాయిల్ నియమం, రైట్. అదే చార్లెస్ నియమము. చార్లెస్ నియమంలో ఏ ధర్మం స్థిరంగా ఉంటుంది? పీడనము మరియు ద్రవ్యరాశి స్థిరము. సో పీడనము P, ద్రవ్యరాశి N, అంటే మూల సంఖ్య మార్చుకుంటాం. ఈ రెండు స్థిరం కాబట్టి V1 by T1 ఈక్వల్స్ V2 by T2, రైట్. అదే గెలుసాక్ నియమం. గెలుసాక్ నియమంలో ఏ ధర్మం స్థిరము? ఘన పరిమాణము మరియు ద్రవ్యరాశి రెండు స్థిరము. ఇప్పుడు P1 by T1 ఈక్వల్స్ P2 by T2, రైట్ నాన్న, రైట్. సో ఈ రకంగా వాయు నియమాలపై ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా ఈ ఫార్ములాతో సరే సాల్వ్ చేయొచ్చు. ఇందులో మనకు ప్రాబ్లంలో పీడనము, ఘనపరిమాణం రెండు ఇచ్చాడమ్మా. అంటే రెండింటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది, మిగిలిన ధర్మాల గురించి మాట్లాడలేదు. ఇఫ్ దెర్ ఈజ్ నో ఇన్ఫర్మేషన్ అబౌట్ అదర్ పారామీటర్, ఇఫ్ నథింగ్ ఈజ్ మెన్షన్డ్ రిగార్డింగ్ ఎ పర్టికులర్ పారామీటర్, ఇట్ ఈస్ కన్సిడర్డ్ దట్ పారామీటర్ ఈస్ కాన్స్టెంట్, రైట్ నాన్న. మనకు ప్రాబ్లంలో ఏదైతే ఒక ధర్మము గురించి అక్కడ డిస్కషన్లో లేదో, ప్రాబ్లంలో లేదో, డిస్క్రిప్షన్లో లేదో, ఆ ధర్మం గురించి వివరించినప్పుడు లేదా ప్రస్తావించినప్పుడు దాని అర్థం ఏంటి? ఆ ధర్మము, ప్రత్యేకమైన ధర్మం అనేది స్థిరాంకము, అంటే మారదు, రైట్. అలాంటప్పుడు ఏమవుతుంది? క్యాన్సిల్ అయిపోతాయి. సపోజ్ ఉష్ణోగ్రత స్థిరం T1 T2 సేమ్, T1 T2 క్యాన్సిల్ అయిపోతుంది, రైట్. ఒకే వాయు, ద్రవ్యరాశి సేమ్, అప్పుడేమంటే N1 N2 సేమ్ అవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. స్థిర పీడనము అంటాడు, P1 P2 సేమ్, క్యాన్సిల్ అయిపోతాయి. స్థిర ఘనపరిమాణం అంటాడు, V1 V2 సేమ్, రైట్ నాన్న. అంటే ఈ స్థిర అనే పదం మెన్షన్ చేసిన లేదా ఒక ధర్మమును ఇవ్వకపోయినా ఈ రెండింటి మీనింగ్ ఏంటి? స్థిరము, రైట్ నాన్న. నెక్స్ట్, మోలుల సంఖ్యను వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్, ద్రవ్యరాశి బై అణుభారం చేత లెక్కిస్తాము. ఈ ఫార్ములా నుంచి ఇది రెండోదమ్మా. స్థిరాంకం ఏమవుతుంది? PVM by WT ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు R. దీన్ని రెండు కండిషన్స్కు అప్లై చేస్తే P1 V1 M1 by W1 T1. మనకు ఒక ప్రాబ్లంలో ఉష్ణోగ్రత, ద్రవ్యరాశి ఇస్తాడు. అప్పుడు W1 T1 ఈజ్ ఈక్వల్స్ టు W2 T2. ఈ రిలేషన్షిప్ తీసుకోవాలి, రైట్. నెక్స్ట్, ఇదే ఫార్ములాని ఎలా రాయొచ్చు అంటే P ఈజ్ ఈక్వల్స్ టు W by V ఇంటూ RT by M నాన్న. ఈ W by V డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్. కాబట్టి ఈ ఫార్ములా నుంచి ఏమవుతుంది? P ఈజ్ ఈక్వల్స్ టు DRT by M, రైట్. ఈ ఫార్ములా నుంచి స్థిరాంకము PM by DT నాన్న, రైట్. ఇది రెండు కండిషన్స్కు అప్లై చేస్తే ఏమవుతుంది? P1 M1 by D1 T1 ఇట్ ఈస్ ఈక్వల్స్ టు P2 M2 by D2 T2, రైట్. మనకు ఏదైనా ప్రాబ్లంలో ఉష్ణోగ్రత మరియు సాంద్రతను ఇచ్చాడు, అప్పుడు D1 T1 ఈక్వల్స్ టు D2 T2 తీసుకోవాలి. లేదా పీడనం మరియు సాంద్రత ఇచ్చాడు, P1 by D1 ఈక్వల్స్ టు P2 by D2. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనము ఇక్కడ నుంచి ఫార్ములా సెలెక్ట్ చేసుకుంటామమ్మా. అది ఈ PV ఈజ్ ఈక్వల్స్ టు NRT యొక్క బ్యూటీ, రైట్.
సో బాయిల్ నియమము, చార్లెస్ నియమము, అవగడ్రో నియమము, గెలుసాక్ నియమము, ఈ 4 నియమాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈ రకంగా సాల్వ్ చేయొచ్చు. రైట్ నాన్న? రైట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రాబ్లంలో ఇక్కడ రాస్తాను. ప్రాబ్లం ఏంటంటే ఇంగ్లీష్లో వినండి ముందు. An open vessel contains a gas at 27 degrees Celsius. An open vessel contains a gas at 27 degrees Celsius. If it is heated to dash temperature, an open vessel contains a gas at 27 degrees Celsius. If it is heated to dash temperature, 3/5 mass 3/5 mass of gas is expelled from the vessel. 3/5 mass of the gas is expelled from the vessel. రైట్. సో మనం ఈ తెలుగులో చెప్తాను వినండి. తెరిచి ఉన్న ఒక పాత్ర వాయువును కలిగి ఉన్నది. ఈ వాయువు ఉష్ణోగ్రత 27 డిగ్రీ సెల్సియస్. 27 డిగ్రీ సెల్సియస్. ఈ 20 డిగ్రీ సెల్సియస్ వద్ద ఉన్న వాయువును వేడి చేసినట్లయితే ఏ ఉష్ణోగ్రత వద్ద 3/5 వంతు వాయువు బయటకు పోతుంది, పాత్ర నుండి బయటకు పోతుంది? ఇది క్వశ్చన్ అమ్మా. ఇక్కడ టెంపరేచర్ కనపడుతుంది, ద్రవ్యరాశి కనపడుతుందమ్మా. ఈ 2 ధర్మాలు ఇచ్చాడు ప్రాబ్లంలో. మిగిలినవి ఏమీ ఇవ్వలేదు అంటే అది స్థిరాంకాలు. రైట్, స్థిరాంకాలు. సో ఈ ఉష్ణోగ్రత ద్రవ్యరాశి మధ్య సంబంధాన్ని సూచించే రిలేషన్షిప్ ఏంటి? ఫార్ములా ఏంటి? W1T1 ఈజ్ ఈక్వల్స్ టు W2T2. W1T1 ఈజ్ ఈక్వల్స్ టు W2T2. రైట్ నాన్న? W1 మనము W అనుకుందాం. ఎంతైనా తీసుకోవచ్చు, 1 కానీ 2 కానీ ఏదైనా కావచ్చు. రైట్. T1 27 డిగ్రీ సెల్సియస్ అంటే 300 కెల్విన్. రైట్. W2 ఎంత? మొత్తము 5 భాగాలుగా చేశాడు వాయువును. 5 3 బయటకు పోయినాయమ్మా. బయటకు పోయిన ద్రవ్యరాశిని తీసుకోకుండా పాత్రలో ఉన్న వాయు ద్రవ్యరాశిని తీసుకోవాలి. ఎందుకు? మొట్టమొదటి కూడా ఏం చేస్తున్నాం మనము? పాత్రలో ఉన్న వాయు ద్రవ్యరాశిని తీసుకుంటున్నాం. సో పాత్రలో ఉన్న వాయు ద్రవ్యరాశి ఎంత అవుతుంది? 2/5 ఆఫ్ W అవుతుంది. మొత్తం 5 భాగాల్లో 3 భాగాలు బయటకు పోతే ఎంత పోతుంది? మిగులుతుంది 2 భాగాలు మిగులుతుంది. 2/5 W ఇంటూ T2 మనం కనుక్కోవాలి. W క్యాన్సిల్ అయిపోతుంది. రైట్ నాన్న? సో 300 ఇంటూ 5/2 750 కెల్విన్. రైట్. 750 కెల్విన్. లేదా దీని మనకు ఆన్సర్స్లో డిగ్రీ సెల్సియస్లో ఇవ్వచ్చు. 427 డిగ్రీ సెల్సియస్. 427 డిగ్రీ సెల్సియస్. రైట్ నాన్న? సో ఈ రకంగా మనము ఈ రిలేషన్షిప్స్ తోటి ఏ రకమైన న్యూమరికల్ అయినా సాల్వ్ చేయవచ్చు. రైట్. ఇంకొక న్యూమరికల్ ఇస్తాను మీకు. అదేంటి అంటే ఇంగ్లీష్లో వినండి. 14.4 grams of a gas at 27 degrees Celsius occupies the same volume as 0.36 grams of helium. 0.36 grams of helium at 47 degrees Celsius at the same pressure. Right? The molecular weight of gas is once again listen. 14.4 grams of a gas at 27 degrees Celsius occupies
the same volume as 0.36 grams of helium at 47 degrees Celsius at the same pressure. The molecular weight of gas is. రైట్ నా? సో మనకి తెలుగులో వినండి. 14.4 గ్రాముల వాయువు 27 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఉంది. ఈ వాయువు ఆక్రమించే ఘనపరిమాణము 0.36 గ్రాముల హీలియం. 47 డిగ్రీ సెల్సియస్ వద్ద ఉన్న 0.36 గ్రాముల హీలియం ఆక్రమించే ఘనపరిమాణానికి సమానము. పీడనము స్థిరంగా ఉన్న ఆ వాయువు ద్రవ్యరాశి ఎంత? ఏ ద్రవ్యరాశి ఇచ్చాడు, ఉష్ణోగ్రతలు ఇచ్చాడు. ఇక్కడ కూడా ద్రవ్యరాశి, ఉష్ణోగ్రత. ఏం కనుక్కోమంటున్నాడు? అనుభారం కనుక్కోమంటున్నాడు. అంటే ద్రవ్యరాశి W, ఉష్ణోగ్రత T, అనుభారం M. వీటి మధ్య సంబంధం సూచించే సమీకరణము. ఇక్కడ చూడండి, ద్రవ్యరాశి, అనుభారము, ఉష్ణోగ్రత, ఈ రిలేషన్షిప్ ఏమవుతుంది అప్పుడు? M1 by W1 T1 is equals to M2 by W2 T2. రైట్ నాన్న? M1 మనం కనుక్కోవాలి, వాయు ద్రవ్యరాశి కనుక్కోవాలి, బై W1 14.4 grams, T1 27 degrees Celsius, nothing but 300 Kelvin, right? It is equals to M2, రెండో వాయువు ఏంటి? హీలియం. హీలియం ద్రవ్యరాశి ఎంత? 4 బై W2 0.36 grams ఇంటూ T2, T2 47 అన్న, రైట్? 320 కెల్విన్ టెంపరేచర్. సో ఈ రకంగా ఇక్కడ నుంచి M1 వస్తుంది మనకు, రైట్ నాన్న? రైట్. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎంత వస్తుంది? 150 grams వస్తుందన్న. సో ఈ రకంగా ప్రాబ్లమ్ మనకు ఏ ధర్మాలు ఇచ్చాడు, వాటి మధ్య ఉన్న సంబంధము ఈ ఫార్ములా నుంచి తెలుసుకుంటాం. రైట్, కాపీ చేసుకోండమ్మా. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం. ఏంటంటే 20 గ్రాముల హైడ్రోజన్, 16 గ్రాముల ఆక్సిజన్, 14 గ్రాముల నైట్రోజన్ మరియు 44 గ్రాముల CO2. లాస్ట్కు ఆన్సర్ మీరు సింప్లిఫై చేయలేరమ్మా. ఆన్సర్ కూడా నేను చూపిస్తే మీరు ఎంట్రన్స్లో ఎలా రాస్తారు? మెథడ్ చెప్పాను, సింప్లిఫికేషన్ చేయాలి కదా. ఆన్సర్ 150 grams వస్తుంది. మీకు వస్తుందా లేదా చెక్ చేయండి. ఓకేనమ్మా? రైట్. ఈ వాయువులు అన్నీ కూడా 10 లీటర్ల పాత్రలో 10 లీటర్ల పాత్రలో 1 సెకండ్, 10 లీటర్లు కాకుండా సింప్లిఫికేషన్ ఈజీనెస్ కొరకి 22.4 లీటర్స్ తీసుకుందాం. 22.4 లీటర్ల పాత్రలో 0 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద కలవు. రైట్. నెక్స్ట్, ఈ పాత్రలో కలిగే గరిష్ట పీడనము అట్మాస్ఫియర్లలో ఎంత? వినండి, 20 grams of hydrogen, 16 grams of oxygen, 14 grams of nitrogen and 44 grams of CO2 are present in a steel vessel of volume 22.4 liters at 0 degrees Celsius. The pressure of the mixture in the vessel is dash atmospheres. ఏమేమి ఇచ్చాడు ఇక్కడ?
ఘనపరిమాణం ఇచ్చాడు, ఉష్ణోగ్రత ఇచ్చాడు, ప్రెషర్ని కనుక్కోమంటున్నాడమ్మా. రైట్. నెక్స్ట్ వాయువులు ఇచ్చాడు. సో ఘనపరిమాణము, ఉష్ణోగ్రత మరియు పీడనానికి మధ్య సంబంధాన్ని సూచించే సమీకరణము పివి ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఆర్టి. రైట్. ఇక్కడ రెండు కండిషన్స్ లేవమ్మా, అందుకని ఈ ఫార్ములా తీసుకున్నాం. పివి ఈజ్ ఈక్వల్స్ ఎన్ఆర్టి. ప్రెషర్ కనుక్కోమంటున్నాడు, పి. రైట్. వి ఎంత ఇచ్చాడు? 22.4 లీటర్స్. టీ ఇచ్చాడు 0°C 273 కెల్విన్. నెక్స్ట్ ఎన్ కనుక్కోవాలి. ఎన్ ఎలా కనుక్కుంటాము? వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. హైడ్రోజన్ N1 20/2 నాన్న 10 moles. N2 ఆక్సిజన్ 32 మాలిక్యులర్ వెయిట్. వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. సో వెయిట్ 16 grams ఇచ్చాడు. మాలిక్యులర్ వెయిట్ 32. రైట్. 0.5. N3 నైట్రోజన్ వెయిట్ 14 గ్రాములు, అనుభారం 28, ఇది కూడా 0.5. రైట్. N4 CO2 ద్రవ్యరాశి 44 గ్రాములు, అనుభారం కూడా 44 గ్రాములు, 1 mole. రైట్ నాన్న. సో మొత్తం ఎంత అయింది? 12. రైట్. ఇంకా 12 అనేది సింప్లిఫికేషన్ ఈజీ అవుతుంది కాబట్టి దీన్ని మనము 2 grams తీసుకుందాం. అప్పుడు ఎంత అవుతుంది అన్న? ఇది 1 mole అవుతుంది. మొత్తం ఎన్ని మోల్ అయినాయి? 3 మోళ్ళు. రైట్. సో ఎన్ అనేది ఎన్ టోటల్, N1 N2 మిశ్రమము, మొత్తం ఎంత? 3 atmospheres. ఆర్ వాల్యూ, ఆర్ విలువలు ఇక్కడ లీటర్ అట్మాస్ఫియర్లలో, ఆర్ విలువ 0.0821, 0.0821 లేదా 22.4/273 నాన్న. రైట్. ఇక్కడ టెంపరేచర్ ఎంత ఇచ్చాడు? 0°C అంటే 273. రైట్. 273 క్యాన్సిల్ అయిపోతుంది. 3 × 22.4 అట్మాస్ఫియర్ల పీడనము మొత్తం. రైట్. బై ఘనపరిమాణం కూడా తీసుకోవాలి కదా. ఘనపరిమాణం 22.4, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు 3 atmospheres. ప్రెషర్ P ఈజ్ ఈక్వల్స్ టు 3 atmospheres. ఈ రకంగా ప్రాబ్లమ్స్ చేస్తాం. రైట్. నెక్స్ట్ ఒక ప్రాబ్లం హోంవర్క్ ఇస్తాను, 1 minute చేయండి. చిన్న ప్రాబ్లం, సింపుల్ ప్రాబ్లం, ఎక్కువ టైం తీసుకోదు. డెఫినెట్గా 1 minute చేయగలుగుతారు మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైతే. వినండి, ఇంగ్లీష్లో చెప్తాను వినండి. ఏ వెసల్ కంటైనింగ్ 10 liters of air, 10 liters of air at 1 atmosphere. A vessel containing 10 liters of air at 1 atmosphere is connected to an evacuated 9 liters vessel. A vessel containing 10 liters of air at 1 atmosphere is connected to 9-liter evacuated vessel. The resultant pressure will be dash atmospheres. Resultant pressure will be dash atmospheres. తెలుగులో వినండి. ఒక అట్మాస్ఫియర్ పీడనం వద్ద 10 లీటర్ల పాత్ర, ఒక అట్మాస్ఫియర్ పీడనం వద్ద 10 లీటర్ల పాత్రను 9 లీటర్ల ఖాళీగా ఉన్న పాత్ర చేత అనుసంధానము చేయబడినది. ఒక అట్మాస్ఫియర్ పీడనం వద్ద ఉన్న 10 లీటర్ల పాత్రను, గాలిని కలిగి ఉన్న 10 లీటర్ల పాత్రను ఖాళీగా ఉన్న 9 లీటర్ల పాత్రకు అనుసంధానం చేయబడినది అయినా ఫలిత పీడనము డాష్ అట్మాస్ఫియర్లు. చేయండి, 1 minute చేయండి అమ్మా. ఇక్కడ ఏమి ఇచ్చాడు? పీడనము మరియు ఘనపరిమాణం. ఇక్కడ కూడా ఘనపరిమాణం, పీడనము. సో ఏ రిలేషన్షిప్ తీసుకోవాలి? పీడనం ఘనపరిమాణం నాన్న. P1 V1 ఈజ్ ఈక్వల్స్ టు P2 V2. P1 ఎంత? 1 atmosphere అన్నాడు. V1 ఎంత? 10 liters అన్నాడు.
T2 ఎంత కనుక్కోవాలి. V2 ఎంత తీసుకోవాలి నాన్న? 9 లీటర్సా 19 లీటర్సా? టెక్స్ట్ చేయండి. V2 వాల్యూ 9 లీటర్స్ తీసుకోవాలా 19 లీటర్స్ తీసుకోవాలా? 90 కాదమ్మా, 9 అంటున్నాను. 9 లేదా 19. 19 తీసుకోవాలి. ఎందుకు? కనెక్టెడ్. కనెక్టెడ్ అంటే మొత్తం ఘనపరిమాణం ఎంత అవుతుంది అప్పుడు? 10 + 9. 9 లీటర్స్ ఎప్పుడు తీసుకోవాలి? 10 లీటర్లో ఉన్న గాలిని 9 లీటర్ల పాత్రలోకి మార్చినప్పుడు అనే వర్డింగ్ ఉంటే 9 లీటర్లు తీసుకోవాలి. కానీ ఇక్కడ ఏమైంది? 10 లీటర్ల పాత్రను 9 లీటర్ల ఘనపరిమాణం ఉన్న పాత్రకు కనెక్ట్ చేశారు, అనుసంధానం చేశారు. రైట్ నాన్న? సో మనం ఇక్కడ 19 తీసుకోవాలమ్మా. సో P2 = 10/19. రైట్? ఈ రకంగా ఏ న్యూమరికల్స్ అయినా మనం సాల్వ్ చేయొచ్చమ్మా. కొన్ని మోడల్స్ ఇచ్చాను, మీరు ఏ ప్రాబ్లం అయినా ఇంతకుముందు డిస్కస్ చేసిన ఫార్ములాల ఆధారంగా సాల్వ్ చేయవచ్చు. రైట్? నెక్స్ట్ మీకు ఆర్ విలువలు, సార్వత్రిక వాయు స్థిరాంకము లేదా యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ ఆర్ వాల్యూస్. ఆర్ వాల్యూ ఇక్కడ పీడనము అట్మాస్ఫియర్లలో, రైట్, ఘనపరిమాణము లీటర్లలో లేదా డెసిమీటర్ క్యూబ్లో ఉంటే 0.0821, రైట్, లీటర్ అట్మాస్ఫియర్ పర్ మోల్ పర్ కెల్విన్. రైట్ నాన్న? అదే పీడనము అట్మాస్ఫియర్లో ఉంది, ఘనపరిమాణము సిసి క్యూబిక్ సెంటీమీటర్స్ అంటే లీటర్లను మిల్లీ లీటర్లోకి మార్చారు. అప్పుడేమవుతుంది? ఇంటూ 1000 అవుతుంది. 0.0821 ఇంటూ 1000 అవుతే ఏమవుతుందమ్మా? 82.1. రైట్? ప్రమాణాలు ఏమవుతాయి? సెంటీమీటర్ క్యూబ్ అట్మాస్ఫియర్ పర్ మోల్ పర్ కెల్విన్. రైట్? నెక్స్ట్ పీడనము డైన్స్ పర్ సెంటీమీటర్ స్క్వేర్లో ఉంది ఎస్ఐ సిస్టంలో, ఘనపరిమాణము సిసి క్యూబిక్ సెంటీమీటర్లో ఉంది. అప్పుడు ప్రమాణాలు ఆర్ వాల్యూ 8.314 ఇంటూ 10⁻7 ఇంటూ 10⁻7 అన్న. రైట్? డైన్ సెంటీమీటర్, ఇక్కడ సెంటీమీటర్ స్క్వేర్ సెంటీమీటర్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతుంది, సెంటీమీటర్ పర్ మోల్ పర్ కెల్విన్. రైట్? లేదా ఈ డైన్ సెంటీమీటర్నే అర్గ్ అని అంటాం. నెక్స్ట్ పీడనము న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఇది ఎస్ఐ సిస్టమ్, ఘనపరిమాణం ఎస్ఐ సిస్టంలో మీటర్ క్యూబ్ అయినప్పుడు ప్రమాణాలు ఆర్ వాల్యూ 8.314 జౌల్ పర్ మోల్ పర్ కెల్విన్. రైట్? ఈ జూల్నే న్యూటన్ మీటర్ అని కూడా అంటాం. రైట్ నాన్న? అదేవిధంగా ఆర్ వాల్యూ ఇంకా వేరే ప్రమాణాల్లో ఏంటంటే 1.987 క్యాలరీస్ పర్ కెల్విన్ పర్ మోల్. రైట్? 5.2 ఇంటూ 10⁻19 ఎలక్ట్రాన్ వోల్ట్స్ పర్ కెల్విన్ పర్ మోల్. ఇవి నోట్ చేసుకున్నాం. రైట్? నోట్ చేసుకున్నారా? రైట్.
నెక్స్ట్ గ్రాఫ్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ బాయిల్ నియమము. వన్ సెకండ్ అమ్మా. గ్రాఫ్స్ను కూడా ఇంగ్లీష్లో తెలుగులో చెప్పమని అనే బదులు వినండి అమ్మా, అవసరమైన చోట చెప్తున్నాను కదా. మొట్టమొదట బాయిల్ నియమానికి సంబంధించిన గ్రాఫ్స్ అమ్మా. పివి ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్, స్థిరాంకం, రైట్. ఈ అక్షం మీద పీడనము, ఇక్కడ ఘన పరిమాణం తీసుకున్నట్లయితే ఈ రకమైన వక్రాన్ని పరిశీలిస్తాము, రైట్. వీటిని ఐసోథర్మ్స్ అంటాము. ఎందుకు? ఉష్ణోగ్రత స్థిరంగా ఉంది కాబట్టి వీటిని ఐసోథర్మ్స్ అని అంటాము, రైట్. వీటి యొక్క షేప్ రెక్టాంగులర్ హైపర్బోలా. రైట్. సో ఇదే గ్రాఫ్ను ఒకే ప్రక్రియ, ఒకే వాయువు T1 ఉష్ణోగ్రత వద్ద ఈ రకమైన వక్రాన్ని పరిశీలించారు. T2 ఉష్ణోగ్రత వద్ద ఈ రకమైన వక్రాన్ని పరిశీలించారు. T3 ఉష్ణోగ్రత వద్ద ఈ రకమైన వక్రాన్ని పరిశీలించారు, రైట్. ఇందులో మన క్వశ్చన్ ఏమంటున్నాడంటే T1, T2, T3 మధ్య సంబంధం. ఇప్పుడు ఇందులో ఈ ఎక్స్ అక్షం మీద ఈ రకమైన క్వశ్చన్స్ అడిగినప్పుడు ఎక్స్ అక్షం మీద ఉన్న ధర్మాన్ని స్థిరంగా తీసుకోవాలి. ఎక్స్ అక్షం మీద ఏ ధర్మం ఉంది? ఘనపరిమాణం. ఘనపరిమాణం స్థిరంగా ఉంటే ఇక్కడ పీడనము మరియు ఉష్ణోగ్రతలు మారుతున్నాయి, అంతే కదా. T1 ఉష్ణోగ్రత వద్ద T1 పీడనము, T2 ఉష్ణోగ్రత వద్ద T2 పీడనము, T3 ఉష్ణోగ్రత వద్ద T3 పీడనము, రైట్. సో P డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T. ఇక్కడ చూడండి గ్రాఫ్లో చూస్తే P1 ఈజ్ లెస్ దెన్ P2 ఈజ్ లెస్ దెన్ P3 నాన్న. సో P1 లెస్ దెన్ P2 లెస్ దెన్ P3 అయితే T1 లెస్ దెన్ T2 లెస్ దెన్ T3 అవుతుంది, రైట్. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకొక గ్రాఫ్. సపోజ్ పివి మరియు వి మధ్య గ్రాఫ్ గీసాము. ఇక్కడ చూడండి పివి ఈక్వల్స్ కాన్స్టెంట్. సో పీడనము పెంచితే ఘనపరిమాణం తగ్గుతుంది, ఘనపరిమాణం పెంచితే పీడనం తగ్గుతుంది. కాబట్టి పి మరియు విల యొక్క లబ్ధము ప్రోడక్ట్ కాన్స్టెంట్. సో ఈ రకమైన గ్రాఫ్ని పరిశీలిస్తాం. ఇది స్ట్రైట్ లైన్ ఉంటుందమ్మా, రైట్. నెక్స్ట్ సపోజ్ పివి మరియు టి, రైట్. ఇక్కడ పివి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టి కాబట్టి దీనికి గ్రాఫ్ ఎలా వస్తుందంటే ఇలా మూల బిందువు గుండా పోయే సరళ రేఖ, రైట్ అన్న. ఏ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. అదేవిధంగా పివి మరియు పి ఏమవుతుంది? పివి మరియు వి కానీ పివి మరియు పి కానీ ఒకే రకంగా ఉంటుంది, అంటే మారకుండా స్థిరంగా ఉంటుంది, రైట్ అన్న. సపోజ్ 1/P మరియు వి, అప్పుడు మూల బిందువు గుండా పోయే సరళ రేఖ వస్తుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే
ఈ గ్రాఫ్స్ మీద క్వశ్చన్ అమ్మా. ఇది లాంగ్ బ్యాక్ అడిగాడు, ఎంసెట్లో అడిగాడు. ఏంటంటే క్రింది ఏ గ్రాఫ్ లాగ్ పి మరియు లాగ్ వి ను సూచించే ఆ, సరి అయినదిగా సూచిస్తుంది. క్రింది ఏ గ్రాఫ్ లాగ్ పి మరియు లాగ్ వి మధ్య సంబంధాన్ని సరి అయినదిగా సూచించేది అని ఇచ్చారు. 4 గ్రాఫ్స్ ఇచ్చారమ్మా. రైట్. ఒక గ్రాఫ్ ఏంటంటే లాగ్ పి వర్సెస్ లాగ్ వి, ఇది ఒక ఆప్షన్లో ఇచ్చాడు. ఇది పివైక్యూ అమ్మా. లాగ్ పి వర్సెస్ లాగ్ వి, ఇది ఒక ఆప్షన్లో ఇచ్చాడు. లాగ్ పి వర్సెస్ లాగ్ వి, ఇది ఒక ఆప్షన్లో ఇచ్చాడు. లాగ్ పి వర్సెస్ లాగ్ వి, ఇది ఒక ఆప్షన్లో ఇచ్చాడు. ఏమవుతుంది చెప్పండి? ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4. సరే చూద్దాం. ఇక్కడ లాగ్ బి వర్సెస్ లాగ్ వి అంటే ఏంటది? బాయిల్ నియమము. పీడనము ఘనపరిమాణం మధ్య సంబంధాన్ని సూచించేది బాయిల్ నియమము. సో బాయిల్ నియమము పివి ఈజ్ ఈక్వల్స్ టు కే నాన్న. దీనికి లాగరిథం అప్లై చేద్దాము. లాగ్ పి ఇంటూ లాగ్ వి ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ కే. రైట్. ఈ లాగ్ పిని రైట్ సైడ్ తీసుకొద్దాం. రైట్ నాన్న. సో మనకేం కావాలి? లాగ్ పి వర్సెస్ లాగ్ వి కావాలి. సో విని రైట్ సైడ్ తీసుకొద్దాం. విని రైట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది? లాగ్ పి ఇట్ ఈస్ ఈక్వల్స్ టు లాగ్ కే మైనస్ లాగ్ వి. రైట్. రైట్ నాన్న. ఇక్కడ ఈ మైనస్ ఉన్న దాన్ని 1 చేత గుణించాను. 1 చేత గుణించిన భాగించిన వాల్యూలో మార్పు ఉండదు. రైట్. సో దీన్ని ఎలా రాస్తున్నానంటే లాగ్ పి ఇట్ ఈస్ ఈక్వల్స్ టు లాగ్ కే మైనస్ 1 ఇంటూ లాగ్ వి నాన్న. రైట్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏ రకంగా ఉంది? y ఈజ్ ఈక్వల్స్ టు ఎంఎక్స్ ప్లస్ సి, y ఈజ్ ఈక్వల్స్ టు ఎంఎక్స్ ప్లస్ సి. రైట్. ఎం అనేది స్లోప్ -1, ఎక్స్ అక్షం మీద లాగ్ వి, వై అక్షం మీద లాగ్ పి. ఏ రకంగా ఉంది? స్ట్రేట్ లైన్ విత్ నెగిటివ్ స్లోప్. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఇది స్ట్రేట్ లైన్ విత్ నెగిటివ్ స్లోప్. రైట్ నాన్న. క్లియర్? ఇది కాపీ చేసుకోండమ్మా. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి చార్లెస్ నియమం. చార్లెస్ నియమము గ్రాఫ్స్. చార్లెస్ నియమం ఏంటి? వి బై టి ఈజ్ కాన్స్టెంట్. రైట్ నాన్న. సో ఘన పరిమాణము మరియు ఉష్ణోగ్రతను డిగ్రీ సెల్సియస్లో తీసుకుంటున్నాను. ఇక్కడ ఉష్ణోగ్రతను డిగ్రీ సెల్సియస్ నాన్న. అప్పుడు ఈ రకమైన గ్రాఫ్ను పరిశీలిస్తాం. రైట్. ఈ గ్రాఫ్ను ఎక్స్టెండ్ చేసినట్లయితే ఇక్కడ ఖండిస్తుంది. ఇది -273 డిగ్రీ సెల్సియస్ను సూచిస్తుంది. సో ఇక్కడ 0 కెల్విన్ ఉష్ణోగ్రత లేదా -273 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత లేదా దీన్నే పరమ ఉష్ణోగ్రత లేదా పరమ శూన్య ఉష్ణోగ్రత అంటాము. రైట్. పరమ ఉష్ణోగ్రత లేదా పరమ శూన్య ఉష్ణోగ్రత ఇది చార్లెస్ నియమం నుండి డెరైవ్ చేయబడింది. రైట్ నాన్న. అదే ఘన పరిమాణము మరియు టెంపరేచర్ కెల్విన్
టెంపరేచర్ కెల్విన్లలో తీసుకుంటే ఒకదానికొకటి అనులోమానుపాతంలో ఉంటాయి కాబట్టి ఈ రకంగా మూల బిందువు గుండా పోయే సరళ రేఖను సూచిస్తుంది. రైట్. ఇప్పుడు వేరు వేరు కండిషన్స్లో చూద్దాం. విటి ఇది P1 పీడనం వద్ద, ఇది P2 పీడనం వద్ద, ఇది P3 పీడనం వద్దమ్మా. రైట్. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే P1 P2 P3 మధ్య సంబంధాన్ని తెలుపండి అని అడిగాడు క్వశ్చన్లో. అప్పుడు ఏం చేయాలి మనము? ఎక్స్ అక్షం మీద ఉన్న ధర్మాన్ని స్థిరంగా తీసుకోవాలి. ఎక్స్ అక్షం మీద ఉన్న ధర్మాన్ని స్థిరంగా తీసుకుంటే ఇప్పుడు P1 పీడనం వద్ద ఘనపరిమాణము V1, P2 పీడనము వద్ద ఘనపరిమాణము V2, రైట్. P3 పీడనం వద్ద ఘనపరిమాణము V3. సో ఏమవుతుంది? V1 ఈజ్ గ్రేటర్ దాన్ V2 ఈజ్ గ్రేటర్ దాన్ V3 నాన్న. ఇప్పుడు P1 గ్రేటర్ దాన్ P2 గ్రేటర్ దాన్ P3, రైట్. రైట్ నాన్న. సో ఈ రకంగా మనము సంబంధాన్ని తెలుసుకుంటాం. ఇదే గ్రాఫ్ను మనకు ఈ ఫామ్లో కూడా ఇవ్వచ్చు. అప్పుడు కూడా సేమ్ మెథడ్ని యూజ్ చేసి సేమ్ రిలేషన్షిప్ వస్తుంది మనకి. రైట్. నెక్స్ట్ సపోజ్ V/T వర్సెస్ T లేదా V/T వర్సెస్ V. ఇక్కడ T తీసుకుందాం. సో ఇక్కడ V/T నిష్పత్తి స్థిరంగా ఉంటుంది, ఘనపరిమాణం మారినా స్థిరంగా ఉంటుంది కాబట్టి ఈ రకమైన స్ట్రైట్ లైన్ పరిశీలిస్తాం ఈ రెండు గ్రాఫ్లు. రైట్. నెక్స్ట్ ఇందాక మనము PYQ డిస్కస్ చేసినట్టుగా ఇక్కడ కూడా log V మరియు log T సరి అయిన గ్రాఫ్ ఏమొస్తుందో చెప్పండి. ట్రై చేయండి ఇంతకుముందు కాన్సెప్ట్ లాగా. చూద్దామమ్మా. V/T ఈజ్ ఈక్వల్స్ టు స్థిరాంకం K. దీనికి లాగరిథం అప్లై చేద్దాం. log V మైనస్ log T ఈజ్ ఈక్వల్స్ టు log K నాన్న. ఇప్పుడు log T కావాలి కాబట్టి log V ఈజ్ ఈక్వల్స్ టు log K, రైట్. ఇక్కడ +1 ఇంటూ log T. ఇప్పుడు మనకి ఇది ఏ ఫామ్లో ఉంది? y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ c ఫామ్లో ఉంది. రైట్. సో ఇప్పుడు గ్రాఫ్ని గీస్తే y అక్షం మీద log V, x అక్షం మీద log T, రైట్. ఇక్కడ ఇంటర్సెప్ట్ C ఉంది కాబట్టి ఈ రకంగా వస్తుంది. ధన స్లోపును కలిగి ఉండి ఇంటర్సెప్ట్ను కలిగి ఉన్న స్ట్రైట్ లైన్ వస్తుందమ్మా. రైట్. ఈ ఇంటర్సెప్ట్ దేనికి సమానము? log Kకు సమానము. స్లోపు +1, రైట్ నాన్న. ఇవి చార్లెస్ నియమం. కాపీ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి గెలుసాక్ నియమము. సేమ్ గ్రాఫ్స్ అమ్మా. చార్లెస్ నియమం గ్రాఫ్స్ ఏముంటాయో అవే గ్రాఫ్స్ గెలుసాక్ నియమంలో ఉంటాయి. మరి డిఫరెన్స్ ఏంటి అంటే ధర్మం ఒకటే డిఫరెన్స్. అదేంటి? గెలుసాక్ నియమం P/T ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ K, రైట్. సో ఇప్పుడు P మరియు T మధ్య గ్రాఫ్ స్ట్రైట్ లైన్ వస్తుంది.
అదే P/T మరియు P లేదా P/T మరియు T ఈ రకమైన గ్రాఫ్ వస్తుంది, రైట్. నెక్స్ట్ లాగ్ P వర్సెస్ లాగ్ T ఈ రకమైన గ్రాఫ్ వస్తుంది. ఇక్కడ ఇంటర్సెప్ట్ ఏమవుతుంది, లాగ్ K, రైట్. ఇది గ్రాఫికల్ పార్ట్, రైట్. ఈ కాపీ చేసుకున్నామా. నెక్స్ట్ ఈ చార్లెస్ నియమము, చార్లెస్ నియమంని ఇంకొక ఫామ్లో చూపిస్తాము. కాపీ చేసుకున్నారా. రైట్ నా. ఫర్ ఎగ్జాంపుల్ చార్లెస్ నియమము 0 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఘన పరిమాణము V0 అనుకుందామమ్మా, రైట్. V0. ఇప్పుడు దీన్ని 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెల్సియస్ పెంచారు. ఉష్ణోగ్రత 0 నుంచి 1 డిగ్రీ సెల్సియస్ పెంచారు. అప్పుడు ఘన పరిమాణములో పెరుగుదల, రైజ్ ఇన్ వాల్యూమ్, రైట్. రైజ్ ఇన్ వాల్యూమ్, ఘన పరిమాణంలో పెరుగుదల V0/273 నాన్న, రైట్. సో 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద మొత్తము ఘన పరిమాణము, వాల్యూమ్ ఎట్ 1 డిగ్రీ సెల్సియస్ ఏమవుతుంది, V0 ప్లస్ V0/273, రైట్. ఇందులో V0ను కామన్ తీసుకుంటే V0 ఇంటూ 1 ప్లస్ 1/273 నాన్న, రైట్. దీన్నే V0 ఇంటూ 274/273, రైట్. రైట్ నాన్న. అదేవిధంగా ఇక్కడ 1 డిగ్రీ సెల్సియస్ బదులు T/డిగ్రీ సెల్సియస్ తీసుకుందాం. T/డిగ్రీ సెల్సియస్ తీసుకుంటే ఏమవుతుంది, వాల్యూమ్ ఎట్ T/డిగ్రీ సెల్సియస్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఎట్ 0 డిగ్రీ సెల్సియస్ ప్లస్ V0/273 ఇంటూ T, V0/273 ఇంటూ T నాన్న. సో దీన్ని V0ను కామన్ తీసుకుంటాము, 1 ప్లస్ T/273, రైట్. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, V0 ఇంటూ 273 ప్లస్ T/273 నాన్న, రైట్. 273 ప్లస్ స్మాల్ టీ అంటే డిగ్రీ సెల్సియస్ ప్లస్ 273 కెల్విన్, దీన్నే క్యాపిటల్ T టెంపరేచర్ ఇన్ కెల్విన్ బై 273, రైట్. రైట్ అండి. సో సో దీని నుంచి మనం ఏ రిలేషన్షిప్, ఇది V0 కాన్స్టెంట్ 273 కాన్స్టెంట్. సో దీని నుంచి వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ అనే రిలేషన్షిప్ను డెవలప్ చేయొచ్చు, రైట్ నా. ఇక్కడ చూడండి, ఇందులో ఈ ఫార్ములాలో ఇది కాన్స్టెంట్ అని ఇక్కడ చూడండి, V ఈజ్ ఈక్వల్స్ టు V0, రైట్ నాన్న. V0 ఇంటూ ఇక్కడ V0 కామన్ తీసాం 1 ప్లస్
1 ప్లస్ 1/273 అనేది ఆల్ఫా నాన్న. 1/273ని ఆల్ఫా చేత సూచిస్తాము ఇంటూ టీ. ఈ ఫామ్లో కూడా అడగవచ్చు. అంటే క్రింది ఏ మ్యాథమెటికల్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ చార్లెస్ లా అని ఏ ఫామ్ అయినా ఇవ్వచ్చు. ఇదైనా ఇవ్వచ్చు, లేదా ఇదైనా ఇవ్వచ్చు, లేదా ఈ ఫామ్ అయినా ఇవ్వచ్చు. రైట్ అన్న. ఆల్ఫా వాల్యూ అనేది 1/273కి సమానము. ఇది 0.0036 పర్ డిగ్రీ సెల్సియస్. ఇది గుర్తుపెట్టుకోండి, 0.0036 పర్ డిగ్రీ సెల్సియస్. రైట్ అన్న, కాపీ చేసుకోండి అమ్మా. రైట్. సో కంటిన్యూషన్ రేపు డిస్కస్ చేద్దాం నాన్న. Thank you, sir. థ్యాంక్ యూ మేడం.